మీ బిజినెస్ ను 100 రెట్లు పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే వి మీడియా ఏజెన్సీ మీకు సరైన పరిష్కారం. మేము అందిస్తున్న ప్రత్యేక సేవలు. నమస్తే, వెల్కమ్ టు విటీవీ పొలిటికల్. గత కొంతకాలంగా ఫేక్ మెయిల్స్ అలర్ట్స్తో వెంకన్న భక్తులు, యాత్రికుల్లో ఆందోళన నెలకొంది. ఎయిర్పోర్ట్స్తో మొదలైన బాంబు బెదిరింపులు, మెయిల్స్ హోటల్స్కు, ఆలయాలకు వస్తుండడంతో అలజడి నెలకొంది. గతంలో ఎక్స్ అకౌంట్ నుంచి ఎయిర్పోర్ట్స్కు బెదిరింపులు రాగా, ఆ తరువాత పలు హోటల్స్ బ్లాస్ట్ చేస్తామంటూ ఈమెయిల్స్ వచ్చాయి. టెంపుల్స్కు సైతం అదే తరహాలో థ్రెట్ మెయిల్స్ ఇప్పటికే వచ్చాయి. దీంతో పోలీస్ యంత్రాంగానికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. థ్రెట్ మెయిల్స్ సీన్ రిపీట్ అవుతుండడంతో టెంపుల్ సిటీలో టెన్షన్ నెలకొంది. అసలు ఈ మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏ అకౌంట్స్ నుంచి పోస్ట్ చేస్తున్నారన్న దానిపై ఆరా తీస్తున్న పోలీసులు ఐడి లేదంటే ఐపీ అడ్రస్లు ఎక్కడా అన్న దానిపై సైబర్ టీం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. భయపడొద్దని ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్న పోలీస్ యంత్రాంగం వరుసగా వస్తున్న మెయిల్స్ పోలీసులకు సవాలుగా మారాయి. అవును, టెంపుల్ సిటీ తిరుపతికి గతేడాదిగా వస్తున్న బాంబు బెదిరింపు మెయిల్స్ ఆగడం లేదు. దీంతో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో ఆందోళన నెలకొంది. గత ఏడాదిగా వరుసగా వస్తున్న బెదిరింపులతో పోలీస్ యంత్రాంగం కూడా హడలిపోతుంది. గతేడాది అక్టోబర్ 24, 28వ తేదీలు వరుసగా బాంబు బెదిరింపు మెయిల్స్ రాగా, డిసెంబర్ 9న కపిలతీర్థం రోడ్లోని రాజ్ పార్క్ హోటల్కు మెయిల్ వార్నింగ్ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఇస్కాన్ ఆలయానికి, పలు హోటల్స్కు వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్ ఆందోళనకు గురిచేయగా, సింధూర్ ఆపరేషన్ సమయంలో తిరుపతిలో ఓ కుటుంబాన్ని బాంబు వేసి పేల్చేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. ఈ మేరకు అల్పిరి పిఎస్ లో కేసు కూడా నమోదైంది. ఇక ఈ నెల 3, 6న తిరిగి వరుసగా పాక్ ఐసీసీల పేరుతో బాంబ్ మెయిల్స్ రాగా, ఆగని మెయిల్స్ తో టెంపుల్ సిటీలో టెన్షన్ వాతావరణం ఉంది. అలర్ట్ గా ఉన్న పోలీస్ యంత్రాంగం థ్రెట్ మెయిల్స్ తో అణువణువు తనిఖీలు నిర్వహిస్తోంది. యాత్రికులు, భక్తులు రద్దీగా ఉండే ప్రాంతాల్లో బీడీ టీమ్స్ తో తనిఖీలు కొనసాగిస్తోంది. నిఘా కట్టుదిట్టం చేసింది. అయితే ఇప్పటి వరకు ఎక్కడ ఒక్క క్లూ కూడా దొరకకపోయినా పోలీస్ యంత్రాంగం మాత్రం అప్రమత్తంగానే ఉంటుంది. వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ టెక్నాలజీని వినియోగించి సైబర్ క్రైమ్ కు పాల్పడుతున్న నేరగాళ్లను గుర్తించడం పోలీసులకు కూడా సవాలుగా మారింది. ఐపీ అడ్రస్లను కనుగొనలేకపోతున్న సైబర్ ఎక్స్పర్ట్ శ్రమ వృధా అవుతుంది. ఫేక్ మెయిల్స్ గా తేల్చుతున్న పోలీస్ నిరంతరం అప్రమత్తంగా ఉంటూ చేస్తున్న తనిఖీలతో భక్తులు, యాత్రికులతో పాటు స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. మరోవైపు తిరుమలకు ఉగ్రవాదుల ముప్పు ఉందని ఎప్పటి నుంచో ఉన్న ఐబీ హెచ్చరికలను కూడా పరిగణలోకి తీసుకొని జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నా, మరోవైపు ఎన్ఐఏ లాంటి కేంద్ర దర్యాప్తు నిఘా సంస్థలు కూడా టెంపుల్ సిటీ తిరుపతికి వస్తున్న థ్రెట్ మెయిల్స్ పై ఆరా తీస్తున్నాయి. అయితే తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం మాత్రం భక్తులకు భద్రతపై భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. హోటల్స్ కు వరుసగా థ్రెట్ మెయిల్స్ వస్తున్నాయని అంగీకరిస్తున్న పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉన్నామని సంకేతం ఇస్తుంది. ప్రతి థ్రెట్ మెయిల్ ను సీరియస్ గా తీసుకుని తనిఖీలు చేస్తున్న పోలీస్ టీమ్స్ సైబర్ టెక్నాలజీ ద్వారా మెయిల్స్ ను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.